హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఒక రుబ్బు రోలు తీసుకున్నామండి. దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో, మనకు వాడుకోవటానికి వీలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ముందు బాగా రోల్ని కడిగేసుకోవాలండి. రాతి డస్ట్ అది ఉంటుంది కదా, అదంతా పోయేలాగా బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసి రోల్ని 2-3 సార్లు కడుక్కోవాలి. రోలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 1 కప్పు ముడి బియ్యం తీసుకున్నానండి. నానబెట్టిన బియ్యం కంటే ముడి బియ్యం అయితే గట్టిగా ఉంటాయి కదా, గసి ఏదన్నా ఉన్నా వచ్చేస్తుంది అనిపించింది. బియ్యం బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. మన దగ్గర చిన్న రోల్ది దంచుకునేది ఉంటుంది కదా, అది పెట్టి ఇలా బాగా రుద్దేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. రోలు పైన లోపల కూడా ఈ రాయితోటి బాగా క్లీన్ చేసేసుకోవాలి. పిండి బాగా మెత్తగా అయిపోయింది కదా, ఇంకా తీసేసి కడిగేసుకోవచ్చండి. ఇది బాగా కడిగేసుకున్న తర్వాత ఏదో కూరగాయల పొట్టు వేసి రుబ్బుకోవాలండి. నేనైతే క్యారెట్ పొట్టు వేసాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల రోలు బాగా స్మూత్ గా వస్తుంది. కొద్దిగా బండతో నూరుకున్న తర్వాత మళ్ళీ మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇంకా ఇది కూడా మెత్తగా నలిగిపోయింది కదండి, ఇంకా బాగా శుభ్రం చేసేసుకుంటే రోలు ఇంకా రెడీ అయిపోయినట్లే మనం రుబ్బుకోవడానికి. ఇంకా మన రోల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చళ్ళైనా పిండిలైనా ఏదైనా రుబ్బేసుకోవచ్చు.